శ్రీలక్ష్మీ వల్లభారంభాం యకునోమునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో అత్యంత వైభవోపేతమైనటువంటి ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ నవమి నుంచి పాల్గొన కృష్ణపక్ష బహుళ పంచమి వరకు జరపబడుతూ ఉన్న 15 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా జరపబడతాయి. ఈ దినం అత్యంత ప్రశస్తమైన దినంగా చెప్పాలి. బ్రహ్మోత్సవాల్లో మొదటి దినం స్వామివారికి అంకురార్పణ కార్యక్రమం యాగశాలలో అత్యంత వైభవంగా జరుగుతుంది. యాగశాలలో విశ్వక్సేన సుదర్శన సపరివార సమేతంగా ఈశాన్య మండపంలో గల మృత్సంగ్రహణ మండపానికి విచ్చేసి అక్కడ మృతికను తీసుకుని అనగా మట్టిని గైకొని యాగశాలకు సప్రదక్షిణంగా విచ్చేసి అధిదేవతల్ని ఆరాధన చేసి కుంభారాధన చేసి ఆ యొక్క అంకురాలు సస్యశ్యామలంగా వచ్చే విధంగా ఆ యజ్ఞ కర్తువుల్ని 15 రోజుల పాటు ఉదయం సాయంత్రం కూడా నిర్వహించి ఆ యొక్క నిర్విఘ్నమైనటువంటి ఎటువంటి ఆటంకాలు కలగకుండా దేశం సుభిక్షంగా ఉండే విధంగా లోక కళ్యాణార్థమై జరుపుబడే ఈ యొక్క యాజ్ఞిక కార్యక్రమాలకు అంకురార్పణ చేయిస్తారు. ఈ యొక్క అంకురార్పణ యందు మృత్తిక ఆ యొక్క మొలకలు ఏదైతే దిక్కులో ప్రశస్తంగా వస్తాయో ఆ యొక్క దిక్కు యందు సస్యశ్యామలమై దేశం సుభిక్షంగా ఉంటుందని ఆగమశాస్త్ర విదితం. నవధాన్యాలను కూడా ఆ యొక్క అంకురార్పణలో వినియోగించడం జరుగుతుంది. ఆ యొక్క అధిదేవతల అనుగ్రహం చేతనే ధాన్యాలు వృద్ధి చెందడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క లోకక్షేమార్థమై జరపబడు ఈ ఉత్సవాల్లో పాల్గొనే భక్తులందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని నృసింహస్వామి వారిని ప్రార్థిస్తూ శుభం భూయాత్. స్వస్తి.